మన భూమి నుంచి ఒక ఫ్లైట్ కనబడకుండా రేడార్ నుంచి చెరిగిపోయి 12 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. A new search has begun for the wreckage of missing Malaysia Airlines flight MH370. The Boeing 777 with 239 people on board disappeared while flying from Kuala Lumpur to Beijing in March 2014. లేదు మేము కనిపెడతాం అని ఓషన్ ఇన్ఫినిటీ అని ఒక కంపెనీ మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని ఖర్చు పెట్టి గత కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తానే ఉంది. ఇవాళ ఒక హెడ్లైన్ చూశాను నేను. ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఈ మిస్టరీ గురించి మాట్లాడడానికి కారణం ఆ హెడ్లైన్ ఒకటే. ఇవాళ మలేషియన్ గవర్నమెంట్ ఆ కంపెనీకి మీరు ఇంకొక సంవత్సరం తీసుకోండి, జూలై 2027 దాకా మీరు తీసుకోండి కానీ మాకు కనిపెట్టి చెప్పండి. అండ్ ఈ కంపెనీ ఇచ్చిన ప్రపోజల్ ఏంటో తెలుసా మీకు? మా సొంత డబ్బులు మేము పెడతాం. ఇప్పుడు దాకా ఆ ఫ్లైట్లో 239 మంది ఉన్నారు. ఆ ఫ్లైట్లో ఉన్న జనాలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి అంబిగ్యూస్ లాస్ అది. తిరిగి రారు, వాళ్ళు చనిపోయారని గ్యారంటీ ఉంటే ఓకే. ఒక మిస్టరీలో వాళ్ళు ఉన్నారు, అసలు ఏం జరిగిందో తెలియకుండా. ఇవాళకి కూడా ఫ్లైట్ ఎగ్జాక్ట్గా ఉండే పిన్ పాయింట్ మనకు తెలియదు. ఒక చూచాగే లొకేషన్లో ఉందని మాత్రం మనకు తెలుసు. కొన్ని లక్షల స్క్వేర్ కిలోమీటర్ల సర్చ్ ఆపరేషన్ చేసింది మలేషియన్ గవర్నమెంట్ కానీ ఓషన్ ఇన్ఫినిటీ కానీ. ఆ ఫ్లైట్కి సంబంధించిన ఒక ఫ్లాప్ తప్పితే ప్రస్తుతానికి మనకి ఏమీ దొరకలేదు. అది కూడా మడగాస్కర్ దగ్గర ఎక్కడో దొరికింది. సో ఈ ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరింది, ఎలా బయలుదేరింది, ఎందుకు బయలుదేరింది, ఎలా తప్పిపోయింది? ఫ్లైట్ తప్పిపోవడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. చెరిగిపోయింది లిటరలీ చెప్తా రేడార్ నుంచి. దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్లో కూడా రకరకాల డాక్యుమెంటరీస్, ఫిక్షనల్ సిరీస్ దీని గురించి ఒక వ్యక్తి వాళ్ళు ఒకలా మాట్లాడితే లేదు దానికి ఇది కూడా జరిగిందని చెప్పి ఇలా రకరకాల కాన్స్పిరసీ థియరీస్ కూడా ఈ కేసు చుట్టూ ఉన్నాయి. సో ఇవాళ వీడియో మనం ఏం చేద్దాం అంటే ఈ మిస్టరీ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దానికన్నా అదనంగా రీసెంట్గా వచ్చిన ఈ అప్డేట్ ఏదైతే ఉందో, ఈ ఓషన్ ఇన్ఫినిటీకి 1 year డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు కదా. The cabinet has agreed to extend the search agreement between Malaysia and Ocean Infinity for missing Malaysia Airlines flight MH370 for another year starting July 1st. Transport Minister Loke Siew Fook said the extension will run until June 30th, 2027 under the same terms and conditions, including the no fine, no fee arrangement. దానికి కారణం ఏంటో కూడా ఈ వీడియో ఎండ్ అయిపోయినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నేను రోజుకు వీడియో నేను చేస్తాను. అది లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి మిస్టరీస్ని కూడా యాడ్ చేసి నా స్టైల్లో మాట్లాడుతూ ఒక 10-15 నిమిషాల వీడియో మీ ముందు పెట్టే పూచి నాది. మీరు చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈ వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మన ఈ వీడియో గురించి ఏమాత్రం టెక్నికల్గా డేటా పాయింట్ వైజ్గా మనం ముందుకు వెళ్ళాలన్నా దీని ఎమోషనల్ యాంకర్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇందాక పాయింట్ నేను చెప్పాను, నేను అంబిగ్యూస్ లాస్ అని. ఇది మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే అర్జున్ రెడ్డి అనే సినిమా ఉంది కదా, మీలో చాలా మంది చూసే ఉంటారు. అందులో బామ్మ క్యారెక్టర్ మాట అంటుంది ఆవిడ, మనకు బాగా కావాల్సిన ప్రేమించిన వ్యక్తి చనిపోయిందని తెలిస్తే వాళ్ళు రారని చెప్పి మైండ్ అడాప్ట్ చేసేసుకుంటుంది. ఇదే మీనింగ్ వచ్చినట్టు, ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇది కాదు కానీ, బట్ వాళ్ళు బ్రతికుంటే మైండ్ అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అని. నేను ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను వాళ్ళు బ్రతికున్నారో లేదో తెలియకపోతే ఆ మైండ్ ఉండే డైలమా ఉంటుంది చూసారు, దాన్నే అంబిగ్యూస్ లాస్ అంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఫ్లైట్లో ఉండే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ జియాంగ్ హుయ్ అని చెప్పి, ఈ ఫ్లైట్లో ఎవరైతే ఉన్నారో ఒక ప్యాసింజర్ వాళ్ళ అబ్బాయి ఇవాళ ఒక లేట్ 20s ఎర్లీ 30s లో ఉన్నాడంటే 12 years బ్యాక్ ఒక టీనేజ్ లో ఉండుంటాడు. టీనేజ్ 20 స్టార్ట్ అయి ఉంటాయి. ఆయన తల్లి బ్రతికిందా లేదా అనే థాట్ ని మైండ్ లో ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాడు అతను. ఈ మలేషియన్ గవర్నమెంట్ గివ్ అప్ ఇచ్చేసింది. ఇన్ఫాక్ట్ సర్చ్ అండ్ రెస్క్యూ నుంచి సర్చ్ అండ్ రికవరీ కింద మార్చేసింది ఆ ఫ్లైట్. కానీ ఎక్కడో లోపల మనసు అడాప్ట్ చేసుకోలేదు. ఇవాళకి కూడా తల్లికి మెసేజ్ చేస్తూ ఉంటాడు, మెయిల్ చేస్తూ ఉంటాడు ఆయన, ఎక్కడ రెస్పాండ్ అవుతుందని, ఏ ఐలాండ్ లో ఇరుక్కొని ఉందో పాపం అని. నౌ దిస్ ఇస్ కాల్డ్ అంబిగ్యూస్ లాస్. ఇది ఒక కుటుంబానికి కాదు, 239 కుటుంబాలకి ఇవాళ ఉంది. అండ్ అంతిదిగా ఇవాళకి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీ అని ఎందుకంటారు? అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టిన మిస్టరీ ఏదైతే ఉందంటే అది ఇదే. అది మలేషియన్ గవర్నమెంట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది, ప్రైవేట్ కంపెనీలు ఖర్చు పెడుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఛాలెంజ్ కూడా చేశారు, మేం కానీ సబ్స్టాన్షియల్ మెటీరియల్ కానీ బయటికి తీసుకురాలేకపోతే మాకు ₹1 ఇవ్వకండి, నో ఫైన్ నో ఫీ. ఈ నినాదంతో వచ్చిన కంపెనీ ఓషన్ ఇన్ఫినిటీ. ఇది మలేషియన్ గవర్నమెంట్ గివ్ అప్ ఇచ్చిన తర్వాత. ఓకే, మనం లెట్ us నాట్ గో అహెడ్ ఆఫ్ అవర్ సెల్స్. అసలు ఈ మిస్టరీ అంతా ఎలా మొదలైంది అంటే, ఇది మార్చ్ 8, 2014. మీరు చెప్పండి నాకు, ఆ టైంకి ఆ ఇయర్లో మీరు ఏం చేస్తున్నారు? చాలామంది డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారు, ఇంటర్ చదివే వాళ్ళు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు. ఆ ఇయర్లో మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ నాకు కింద కామెంట్లో మీరు రాయండి. ఎనీవేస్, ఆ రోజున 12:41 AM ఫ్లైట్ మొదలైంది. 1:07 ఏ కార్స్ రిపోర్ట్ కూడా వెళ్ళింది. ఏ కార్స్ అంటే ఇట్స్ అ టెక్నికల్ టర్మ్. అది ఈ మెయింటెనెన్స్ ఆపరేషనల్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా ఆటోమేటిక్గా వెళ్ళేలాగా. ఈ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కువాలాలంపూర్ నుంచి బెయిజింగ్కి, చైనాకి వెళ్తుంది. అదొక డైరెక్షన్, అది నార్త్ ఈస్ట్ అనుకోండి. ఇప్పుడు 1:19 AM సుమారు ఫ్లైట్ మొదలైన ఒక 40-45 నిమిషాల తర్వాత గుడ్ నైట్ మెసేజ్ని కెప్టెన్ అహ్మద్ అతని పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, Malaysian 370, contact Ho Chi Minh 120.9. Good night. Good night, Malaysian 370. ఆ లోపల కూర్చున్న ప్యాసింజర్లు మొత్తానికి చెప్పిన తర్వాత కాసేపు ఒక 2 minutes సైలెన్స్ తర్వాత కింద ఏటీసీ దగ్గర జనాలు కూర్చొని చూస్తుంటారు కదా, అక్కడ సడన్ గా ఫ్లైట్ బ్లిప్ మాయమైపోతుంది. ఎగ్జాక్ట్ గా 2 minutes తర్వాత గుడ్ నైట్ చెప్పిన 2 minutes తర్వాత. అండ్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇదే టైంకి వియట్నాం ఎయిర్ స్పేస్ లో కూడా ఫ్లైట్ వెళ్ళే టైం అది.
కువాలాలంపూర్ నుంచి వియట్నాంకి, వియట్నాం నుంచి బీజింగ్కి. సో వీళ్ళు ఏమనుకున్నారు, ఓకే మనది దాటేసి వియట్నాంకి వెళ్ళిపోయిందేమో అని చెప్పి చాలా టైం రిలాక్స్ అయిపోయారు వీళ్ళు. అటు వియట్నాం వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా రాలేదేమో, డిలే అయిందేమో, ఇక్కడే ఉందేమో అని చెప్పి వాళ్ళు రిలాక్స్గా ఉన్నారు. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత అటు వియట్నాంలోనూ ఇటు ఇక్కడ లేకపోయేసరికి వియట్నాం వాళ్ళు ప్యానిక్ అయ్యి వీళ్ళని అడిగారు. ఈ మలేషియన్ ఏటీసీకి అడిగేసరికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం రియలైజ్ అయ్యేసరికి ఒక తెల్లవారుజామున అయిపోయింది. ఆ టైంకి సర్చ్ అండ్ రెస్క్యూ మొదలైంది. ఏమైంది, సడన్గా ఎలా మాయమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది? ఇప్పుడు ఈ చుట్టుపక్కల మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. వాళ్ళ రేడర్లు తెలుసో తెలియకో ఈ ఎయిర్ క్రాఫ్ట్లు ఎక్కడైతే ఉంటే బయట నుంచి రేడార్స్, ఇవి ఫ్లైట్లో ఉండే రేడార్స్ కాదు, ఫ్లైట్లో ఉండే రేడార్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బయట రేడార్స్ ఈ ఫ్లైట్ ఇక్కడ కనబడింది మాకు అని చెప్పడం మొదలుపెట్టాను. షాకింగ్లీ ఈ ఫ్లైట్ వెళ్లాల్సిన డైరెక్షన్ నుంచి కంప్లీట్ ఆపోజిట్గా ఈ ఇండోనేషియా, ఈ థాయిలాండ్ ఈ డైరెక్షన్లోకి రావడం మొదలుపెట్టింది. అంటే మాన్యువల్గా ట్రాన్స్పాండర్ ఆపే, ఎందుకంటే ట్రాన్స్పాండర్ ఆపాలంటే ఎవరైనా మాన్యువల్గానే చేయాలి, అది తెలిసే చేయాలి. ఇవాళకి కూడా అతిపెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది అదే. కావాలని ఎందుకు ఆపారు, ఆపి ఈ డైరెక్షన్లోకి ఎందుకు వెళ్ళారు అనేది $1 million క్వశ్చన్. ఇన్ఫాక్ట్ ఒక బ్రిటిష్ శాటిలైట్ ఒకటి, దాని ఎగ్జాక్ట్ టైమ్ లైన్స్ మీకు చెప్తాను నేను. ఈ ఫ్లైట్ ఆర్క్స్ వారీగా సర్కిల్ చేసుకుంటూ ఉందంట కొన్ని గంటల వరకు. నెక్స్ట్ మార్నింగ్ 8:19 వరకు అది ఫ్లైట్ గాల్లోనే ఉందని మనకు కన్ఫర్మ్గా మనకు తెలుసు. అది ఎలా, ఈ శాటిలైట్ వల్ల. ఈ ఇమార్సాట్ శాటిలైట్లో 2:28 AM ఒక ఆర్క్, 3:41 AM ఇంకొక ఆర్క్, నెక్స్ట్ ఒక గంట తర్వాత 4:41 AM నెక్స్ట్ ఆర్క్, 5:41, 6:41, 8:11 ఇలా నెక్స్ట్ 3 ఆర్క్స్. అలా 8:19కి ఫైనల్గా స్పాట్ అయ్యి దాని తర్వాత అక్కడ నుంచి కూడా కట్ అయిపోయింది. మీరు జాగ్రత్తగా గమనించండి. దేర్ ఇస్ అన్ అదర్ కాన్స్పిరసీ థియరీ, కొంచెం ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అది వెళ్ళిందని చెప్పి, బట్ దాని గురించి మనం ఇవాళ వీడియోలో మనం వెళ్ళొద్దాం. బట్ ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే కన్యాకుమారికి, ఇండోనేషియాకి, మడగాస్కర్కి మధ్యలో ఇండియన్ ఓషన్ దగ్గర ఖచ్చితంగా ఈ ఫ్లైట్ ఎక్కడో ఉండుంటుంది, ఈ డేటా పాయింట్స్ మనం చూసుకుంటూ ఒకవేళ కింద పడి ఉంటే అని ఆ డైరెక్షన్లో మలేషియన్ గవర్నమెంట్ సర్చ్ అండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు ట్రై చేస్తానే ఉంది, 16 రోజులు ట్రై చేసింది. 16 రోజుల తర్వాత వీళ్ళు బ్రతికుండరు, లోపల ఉండే వాళ్ళకి ఛాన్సే లేదు, ఫుడ్ ఎయిర్ అంతా అయిపోయి ఉంటుందని చెప్పి ఈ 16th, 17th డే రోజున సర్చ్ అండ్ రికవరీ ఆపరేషన్ మొదలైంది. అట్లీస్ట్ ఆ శరీరాలైనా బయటికి తీసుకురండి అని. బట్ టు ఎవ్రీబడీస్ వెయిన్ ఏమీ దొరకలేదు. అసలు చిన్న ఇది కూడా దొరకల. దెర్ వాజ్ వన్ పర్సన్, ఆ ఎగ్జాక్ట్ అతని పేరు నాకు టక్కన గుర్తురావట్లేదు, కానీ ఆ వ్యక్తి కోఆర్డినేట్స్ మొత్తాన్ని సర్చ్ చేసి సైన్స్ మొత్తాన్ని పెట్టి ఈ లొకేషన్స్లో ఉంటుంది అని ఒక కన్ఫర్మేషన్ ఆయన ఇచ్చాడు. అండ్ చిత్రంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్లాప్, ఈ ఫ్లైట్కి సంబంధించిన అదే ఫ్లాప్ అది కన్ఫర్మ్ అయిపోయింది ఇవాళ. ఆ ఫ్లైట్కి సంబంధించి మడగాస్కర్ దగ్గర ఎక్కడో దొరికింది. Officials have confirmed this piece of debris found on the Indian Ocean island of Mauritius is from Malaysia Airlines Flight 370. According to the Australian Transport Safety Bureau, the debris, the section of a wing flap, was initially found back in May. And after close examination, experts were able to use a part number found on the flap to link it to the Boeing 777. Several other pieces of debris believed to be from the missing plane have been found not too far from Mauritius. But so far, officials have only formally identified 2 other parts from MH370. నౌ ఈ ఫ్లాప్ తప్పితే ఈ ఫ్లైట్కి సంబంధించి ప్రస్తుతానికి మన దగ్గర ఎటువంటి డేటా లేదు. సో ఫస్ట్లో ఈ ఫ్లాప్ దొరకగానే మనకి ఏమన్నారు వాళ్ళు, ఖచ్చితంగా మిగతా ఈ డెబ్రీ మనకి దొరికిందంటే మిగతా అంతా ఈ ఓషన్, ఈ సముద్ర మట్టంలో ఎక్కడో ఫ్లైట్ పడిపోయి ఉంటుంది, ఈ మిస్టరీ సాల్వ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసేపోతుంటే, లేదు అలా ఎలా అంటారు మీరు, ఒక ఫ్లాప్ మాత్రమే దొరికింది కదా, క్రెడిబుల్గా మనకి ఏం దొరకలేదు కదా, బ్లాక్ బాక్స్ దొరకలేదు, కాక్పిట్కి సంబంధించి ఒక సీట్ దొరకలేదు, పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఏదైనా దొరకలేదు, ఒక దేహం కూడా దొరకలేదు. మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు మీరు ఒక ఫ్లాప్ మాకు ఇంకా సర్చ్ ఆపరేషన్ మాకు కావాలని చెప్పి ప్రజల నుంచి ఒక బ్యాక్లాష్ రాగానే ఆ టైంకే $millions ఖర్చు పెట్టిన మలేషియన్ గవర్నమెంట్కి ఒక ఓషన్ ఇన్ఫినిటీ అనే కంపెనీ ఒక ఊరటలా వచ్చింది. ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ, బట్ వాళ్ళు ఒక ఆఫర్ని గవర్నమెంట్ ముందు పెట్టారు. సార్ మేము ఎతుకుతాం, మా డబ్బులు మేము పెట్టుకుంటాం, అది ఎంత టైం అయినా అవనివ్వండి, మాకు డెడ్ లైన్ మీరు ఇవ్వండి ఫస్ట్. ఈ డెడ్ లైన్ లోపల మేము కానీ ఏదైనా మేము ఏమైనా క్రెడిబుల్గా తీసుకురాగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ బాక్స్ అని ఉంటుంది, అంటే అది బ్లాక్గా ఉంటుందని కాదు, అది మీరు ఆ బ్లాక్ బాక్స్లో ఈ లాస్ట్లో ఈ కాన్వర్జేషన్స్ కానీ ఈ ఫ్లైట్కి సంబంధించిన సౌండ్ కానీ రికార్డ్ అవుతుంది. ఏం జరిగి ఉంటుంది అని చెప్పడానికి దే యూజ్ దట్. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఇలా జరిగింది అని. లోపల హైపాక్సీ ఏమైనా జరిగిందా, ఆక్సిజన్ ఏమైనా తగ్గిందా, లోపల అందరూ ఒకేసారి హ్యావ్ దే ఫాలోన్ ఎ స్లీప్, లేకపోతే ఈ క్యాప్టెన్ ఇలా చేసి ఉంటాడని చెప్పి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. మనం దేన్ని ఆథెంటికేట్ చేయట్లా, ఇది ఇంటర్నెట్లో తిరుగుతున్న సర్క్యులేట్ అవుతున్న కాన్స్పిరసీ థియరీస్. కావాలని వన్ ఆఫ్ ద క్యాప్టెన్స్ ఇలా చేసాడు, ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి అందరినీ ఒక మిషన్లోకి పట్టుకెళ్ళాడు అందరూ చనిపోవడానికి అని చెప్పి ఒక థియరీ అది. బట్ ఏ థియరీ మనకి రుజువు అవ్వాలన్నా ఈ బ్లాక్ బాక్స్ ఉండాలి.
అలాంటి బ్లాక్ బాక్స్ కానీ ఇంకేదైనా పెద్ద పీస్ కానీ ఫ్లైట్కి సంబంధించి నిజంగా ఫ్లైట్ మునిగిపోయిందని ప్రూవ్ చేయడం వచ్చిన ఫ్లాప్ లాంటిది కాకుండా అది కానీ మేము కానీ తీసుకురాగలిగితే మాకు మీరు $70 మిలియన్ ఇవ్వండి. $70 మిలియన్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ అమౌంట్. కాకపోతే ఈ ఆఫర్ మలేషియన్ గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుంది? నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపెట్టాలి, లేకపోతే ఎప్పటికీ మలేషియా మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఎప్పుడు మిస్టేక్ అనేది అలా ఉండిపోతుంది, మీ గవర్నమెంట్ రేడార్లోనే ఇలా జరిగింది అని. రెండోది, వన్స్ వాళ్ళు కనిపెట్టలేకపోతే వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కదా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ డెడ్ లైనే ఫినిష్ అయిపోయింది. జూలై 2026 వరకు డెడ్ లైన్ ఉండింది. వాళ్ళు వెతికారు, డబ్బులు పెట్టారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎటువంటి ఒక చిన్న క్లూ, చిన్న ప్రూఫ్ కూడా దొరకలేదు. ఇప్పుడు మనకి సముద్ర మట్టంలో ఉండే ఆ స్పేస్ ఏదైతే ఉందో అది విస్తారంగా ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టైటానిక్ ఉంది. టైటానిక్ ఎక్కడుంది? అట్లాంటిక్లో ఉందని మనకు తెలుసు. అది ఆ లొకేషన్లోనే ఉంది. సో రిలాక్స్ అయిపోయారు అందరూ. దానికి సంబంధించి ఎక్స్పెడిషన్స్ అవి జరిగినాయి. టైటన్ అని చెప్పి ఒక సబ్మర్సిబుల్ లోపలికి వెళ్ళింది, అది బ్లాస్ట్ అయింది, మనకు తెలుస్తుంది. బట్ అది అక్కడ ఉందని తెలుసు కదా. అలాగే ఇది ఎక్కడ ఉంది అని వెతికే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతానికి ఓషన్ ఇన్ఫినిటీ చేస్తుంది. దానికి మలేషియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అ డెడ్ లైన్. అది 2026 దాకా ఉన్నింది. నేను చదివిన హెడ్లైన్ ఏంటంటే ఇవాళ న్యూస్ పేపర్, ఈ 2026ని కాస్త 2027కి పుష్ చేసి ఇంకో 1 year మీరు సెర్చ్ చేయండి పర్వాలేదు అని చెప్పి మలేషియన్ గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ ఇయర్ లోపల మీరు మాకు కనిపెట్టి చెప్పినా కూడా $70 మిలియన్ మీకు ఇస్తాము అని. సో మళ్ళీ చెప్తున్నా, మనకి ఇప్పటివరకు తెలిసిన విషయాలు ఏంటి, ఆ థియరీస్ ఏంటి? ఒకటి, ఫ్లైట్ క్యాప్టెనే చేశాడు. అండ్ క్యాప్టెన్ ఫస్ట్ ఆఫీసర్లో కూడా క్యాప్టెన్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ పైలట్. కొన్ని మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్లై చేసిన వ్యక్తి ఆయన చేసుంటాడు అని చెప్పి ఒక థియరీ ఉంది. లేదు ఫ్లైట్కి సంబంధించి ఫ్యూయల్ స్పిల్లింగ్ అయి ఉంటుంది, ఫ్యూయల్ సరిగ్గా లేకుండా ఫ్లైట్ అలా తిరిగి ఉంటుంది అని చెప్పి ఇంకో థియరీ ఉంది. లేదు ఒక SOS కాల్ వచ్చి ఉంటుంది ఆ ఫ్లైట్కి, లేదు వాళ్ళని సేవ్ చేయడానికి, రెస్క్యూ చేయడానికి ఫ్లైట్ డేటోర్ అయి ఉంటుంది అని చెప్పి ఇంకొక థియరీ ఉంది. అదే టైంలో ట్రాన్స్పాండర్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అని. లేదు ఇవన్నీ కాకుండా ఈ ఫ్లైట్లో ఉండే 239 ప్యాసింజర్స్లో ఒక 2 మంది ఇరానియన్ నేషనల్స్ ఉన్నారు. వాళ్ళు ఫేక్ దొంగ పాస్పోర్ట్తో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా హైజాక్ చేస్తుంటారా అని చెప్పి ఇంకొక థియరీ ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకా వైల్డ్ వేగ్ థియరీస్ ఉన్నాయి. అందులో ఈ ఏలియన్స్ అని, టైం ట్రావెల్ అని, ఇదని అదని, ఇవాళ వీడియోకి వద్దు మనకి. వాట్ వీ నీడ్ టు నో ఇస్ దీస్ ఆర్ ద వన్స్. ఈ నిజాల్లో ఏదో ఒక నిజం మనకి బయటికి రావాలి. లేదా ఈ ఫ్లైట్ ఏ లొకేషన్లో ఉందో అది మనకి అట్లీస్ట్ తెలియాలి. దీని గురించి ఓషన్ ఇన్ఫినిటీ అనే ఒక ప్రైవేట్ సంస్థ ట్రై చేస్తుంది. వాళ్ళకి డెడ్ లైన్ ఎక్స్చేంజ్ చేసింది మలేషియన్ గవర్నమెంట్. మీకు మొత్తం పాయింట్స్ అన్ని క్లియర్గా అర్థమని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇప్పటికే 140,000 స్క్వేర్ కిలోమీటర్లు సెర్చ్ చేశారు, అందులో ఎక్కడైతే దొరకలా. బట్ ఇవాళ మన ఓషన్స్లో మనం ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో ఒక 5% కూడా లేదు. మన అంతరిక్షాన్ని కూడా బాగానే చూసాం, కానీ ఓషన్స్ అంత ఇదిగా ఎక్స్ప్లోర్ చేయలేదని చెప్పి ఒక అంటుంటారు. బహుశా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఈ ఎంటైర్ మిస్టరీ మీద, ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీకు ఏమైనా టేక్ ఉంటే వాట్ డూ యూ థింక్ అనేది నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఈ మిస్టరీకి సంబంధించి కూడా మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్. ఎందుకంటే ఈ మిస్టరీ గురించి మాట్లాడడంలోనే ఆ స్టేట్మెంట్స్ చెప్తుంటేనే ఎంత వేగ్గా ఉంటాయంటే, ట్రాన్స్పోర్టర్ ఆఫ్ అయిన తర్వాత 7 గంటలు, సుమారు 7 గంటలు ఫ్లై చేసింది ఆ ఫ్లైట్. ఇన్ఫాక్ట్ ఈ సర్చ్ ఆపరేషన్ కోసం లేని టెక్నాలజీని కనిపెట్టారు. ఈ క్యాప్టెన్ ఫ్లైట్ పాత్ ఉంది కదా, ఈ అహ్మద్ అనే వ్యక్తిది, అహ్మద్ షా అనే వ్యక్తి చాలా ప్రిసైజ్గా కట్ చేసి మరీ లొకేషన్లోకి వెళ్ళాడని ఆ ఫ్లైట్ పాత్ మనకి చెప్తుంది. మనకి ఏ థియరీస్ అయితే ఉన్నాయో ప్రతి థియరీ మినిమం ఒక్కడైనా ఒక్క కాంట్రడిక్షన్ అయినా ఉంది. సో ఆ రికేజ్ మనకి దొరికితే కానీ దీనికి సొల్యూషన్ మనకి దొరకదు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మీకు ఎవరైనా కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం ట్రై చేసి ఉంటే ఇది మీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జామ్ మీరు రాసే ఉంటారు, నావిగేషన్ ఎగ్జామ్. ఈ MH370 అనే ఫ్లైట్లో ఫస్ట్ పనిచేయడం ఆగిపోయిన డివైస్ ఏంటి? ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ ట్రాన్స్పాండర్, బి బ్లాక్ బాక్స్, సి ఏ కార్డ్స్, డి ELT. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి, అక్కడ ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టి కానీ మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసి డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఇదే టాపిక్ మీద ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి అనుకుంటే దీని మీద నేను సుమారు ఒక 7-8 months బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా నేను తెలుసుకుందాం అనుకున్నా అంటే, రాజస్థాన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీరు అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ అది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.